మనకి తరచుగా కళ్ళు వస్తూ ఉంటాయి. కళల్లో అరుదుగా శివలింగం కనిపిస్తుంది. అత్యంత అరుదుగా, చాలా క్లిష్ట పరిస్థితుల్లో మాత్రమే పరమశివుడు మనకు కల్లో కనిపిస్తూ ఉంటాడు. పరమశివుడు ఎక్కువగా మనం కష్టాల్లో ఉన్నప్పుడు, చిక్కుల్లో ఉన్నప్పుడు, రాబోయే భవిష్యత్తును తెలియచేయటానికి పరమశివుడు కల్లో కనిపిస్తాడు. అయితే శివుడు ఉగ్ర రూపంలో ఉంటే మనకి కొన్ని కష్టాలు రాబోతున్నట్లు గుర్తించాలి. అలాగే పరమశివుడు శాంతంగా తెల్లని రూపంలో ఉంటే మంచి రోజులు వచ్చాయని గ్రహించాలి. శివుడు, పార్వతి ఇద్దరూ కలిసి కలలో కనిపిస్తే అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. వైవాహిక జీవితంలో ఉన్న చిక్కులు తొలగిపోతాయి. శివునితో పాటు శివుని అగ్నిలింగం కలలో కనిపిస్తే ఇది భవిష్యత్తును తెలియజేస్తుంది. మీకు తెలియని ఎన్నో వాస్తవాలు బయటపడి దేవుని కృపతో మీరు వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. అలాగే కలలో డమరుకం కనిపించినా, త్రిశూలం కనిపించినా కూడా మంచిదే, శుభవార్తలు వింటారు. మనం చీకట్లో ఉన్నట్లు కలగని అందులో శివుడు దర్శనమిచ్చినట్లు కలగంటే ఈ కళ చాలా మంచిది. మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా దూరం అవుతాయని ఈ కళకి అర్థంగా భావించాలి. మనం కలలో శివాలయం మెట్లు ఎక్కుతున్నట్లు వస్తే మన కష్టాలు త్వరగా తీరిపోతాయని అర్థం. కలలో శివాలయం తలుపులు తెరిచి ఉంచినట్లు కల వస్తే ఈ కళ వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కలలో కనిపించే తెల్లని శివలింగం కీర్తి ప్రతిష్టలకు చిహ్నంగా చెబుతారు. అలాగే కలలో శివలింగం పైన నాగుపాము దర్శనమిస్తే ఈ కళ మంచిది, రాబోయే రోజుల్లో అదృష్టం కలుగుతుంది. కలలో శివుడు కనిపించటం పవిత్రతకు చిహ్నంగా, అదృష్టంగా భావించాలి. ఎందుకంటే పరమశివుడు పూర్వజన్మ సుకృతం వల్ల మాత్రమే కలలో కనిపిస్తారట. ఏది ఏమైనప్పటికీ పరమశివుడు కల్లో కనిపిస్తే జీవితంలో పురోగతి ఉంటుంది. కష్టాలను ఎదుర్కొనే ధైర్యం కూడా వస్తుంది. కలలో శివలింగాన్ని చూసినా, శివలింగానికి అభిషేకం చేసినట్లు వచ్చినా మరురోజు ఉదయాన్నే తలస్నానం చేసి మనం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే మంచిదని పెద్దవారు అంటూ ఉంటారు. కలలో ఓంకారం కనిపించినా లేదా ఓం శబ్దం వినిపించినా కూడా ఈ కళ చాలా మంచిది. ఈ కళ వలన జీవితంలో పురోగతి ఉంటుంది. చేసే వృత్తి వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. కళలో శివలింగం చిట్లినట్లు కనిపిస్తే ఈ కళ అంత మంచిది కాదు. దీనివలన కొన్ని అనారోగ్య సమస్యలు రావచ్చు లేదా కొంత ధన నష్టమైనా కలగవచ్చు.